హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు సొరకాయ పాయసం చూపిస్తున్నాం. ఇదైతే సమ్మర్లో వారానికి 2 సార్లు తింటూ ఉంటే మంచిది. డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ముందుగా దీన్ని చెక్కేసుకుని పైన తొక్కంతా లోపల ఉన్న ఈ స్పాంజ్ లాంటిది అంతా తీసేసుకోవాలి. ఇది కర్రీస్లోకి పప్పులోకి అయితే బాగుంటుందండి. లోపల స్పాంజ్ లాంటిది మనకి ఓన్లీ పై పార్ట్ అయితే సరిపోతుంది. పాయసానికి ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇది ఈ సమ్మర్లో కంపల్సరీ తినాల్సిన రెసిపీస్ అండి ఇవి. సొరకాయవి ఏదో ఒక విధంగా తింటూ ఉంటారు సమ్మర్లో అయితే. ఇవి పెద్ద బెజ్జాలు ఉన్నదంతా చెక్కుకోవాలి. చిన్నవి అయితే మళ్ళీ ఎక్కువ ఉడికిపోతే పేస్ట్ లాగా అయిపోతాయండి అవి. ఇలా మొత్తం చెక్కేసుకోవాలి. ఇది చెక్కుంటే 1 కప్ అయిందండి. ముందుగా ఒక గిన్నెలో పాలు కాసుకుందాం. 1 కప్పు తురుముకి 1/2 లీటర్ పాలు వేస్తున్నానండి నేను. మనం పాలు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. తురుము కూడా ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. నేనైతే 1 కప్ వేస్తున్నాను. ఇది పాలు కాసుకుని పక్కన పెట్టేద్దాం. ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ తురుమంతా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పాలు వేసి ఉడకబెడతాం కదా, అందుకని ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వేపుకొని మూత పెడితే మగ్గుతుంది కదా. మూత పెట్టేద్దామండి. ఇది కొంచెం వేగితే సరిపోతుందండి. ఇది ఇలా వేగితే చాలు. మళ్ళీ పాలు వేసి ఉడకబెడతాం, ఎంత టైం సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం ఉడికిందండి, సరిపోతుంది. ఇంకా ఇప్పుడు పాలు పోసేసుకుందాం. మనం కాచి పెట్టుకున్నాం కదా పాలు, ఈ కాసిన పాలు వేసుకోవడమే. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇంకా దీంట్లో మనకు అంతకీ ఎక్కువ పలుచగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు వాటర్, అది మన ఇష్టం. ఎలాగైనా ఇది టేస్ట్ బాగుంటుంది పలుచగా ఉన్న. నేను సగ్గుబియ్యం ఒక 1/2 కప్పు నానబెట్టానండి. 1 గంట ముందే నానబెట్టాను. 1 గంట ముందు నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతాయి, లేకపోతే చాలా టైం పడుతుంది కదా. ఇది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. ఆల్రెడీ సొరకాయ తురుము కొంచెం ఉడికింది కదా, ఈ పాల్లో కొంచెంసేపు ఉడికితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, ఇంకా సరిపోతుంది. ఇది ఉడికిపోయిందండి. ఇంకా దీంట్లో మనం ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్ వేసి కలుపుకుంటున్నాం. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుందండి సొరకాయ పాయసానికి. ఇలా కలిపేసుకుని దీంట్లో వేసుకోవడమే, టేస్ట్ బాగుంటుంది దీనివల్ల. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. నా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. మన సొరకాయ పాయసం అయిపోయింది. ఒక్క షుగర్ వేసామంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. షుగర్ వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ ఉడికిపోయింది కదా. 1 కప్పు షుగర్ వేసానండి అంతే నేను. స్టవ్ ఆఫ్ చేద్దాం. డ్రై నట్స్ కూడా వేసానండి లాస్ట్లో నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కంపల్సరీ ట్రై చేయండి ఇది సమ్మర్లో అయితే. దీంట్లో డ్రై నట్స్ కూడా గార్నిష్ కోసం వేసుకుందాం. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఖర్జూరం అండి. ఖర్జూరం వేయడం వల్ల దీంట్లో అయితే చాలా టేస్ట్ బాగుంటుంది.
ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇది సొరకాయ పాయసంలో ఖర్జూరం వల్ల చాలా టేస్ట్ వస్తుందో. ఇలా ఖర్జూరం పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇది పాయసం చాలా బాగుంటుంది ఖర్జూరం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.